మరి ఈరోజు ఇంత గొప్పగా కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే దీని వెనక ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మరి వారే మన సేవాదల్, మరి సేవాదల్ టీంకి ఈరోజు మనం సన్మానం చేసుకోబోతున్నాం. మరి 3 ఒక సజ్జన సాంగత్యం, ధ్యానం, స్వాధ్యాయం కలిపితే వచ్చేది సేవ. మరి అలాంటి సేవ చేసే ఎన్నో కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. వాళ్ళందరినీ మనం ఈరోజు సన్మానం చేసుకుందాం. మరి మాధవి మరి ఇంటర్నేషనల్లో మరి చైర్పర్సను సేవాదల్లో మాధవి అందరినీ పిలుస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ, ధ్యానం చెప్పే ప్రతి ఒక్కరూ సేవాదల్ మెంబరే. ఈ కార్యక్రమంలో సేవాదల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిఎస్ఎస్ఎం మూమెంట్నే సేవకు ప్రతీక, అవునా కదా? ఫస్ట్ సేవాదల్ మెంబర్ ఎవరు? పత్రిజీ. కాబట్టి ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం. మనమంతా సేవాదలే. ఇక్కడ సేవ చేసిన వారందరినీ ఈరోజు ఈ మహతి ఆడిటోరియంలో పిఎంసి తరఫున మనం సత్కరించుకుందాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈరోజు ఈ ధ్యాన యజ్ఞం ఇంత అద్భుతంగా జరుగుతుందంటే దాని వెనుక ఈ పిరమిడ్ సేవాదల్ ఎంతో విశిష్టమైనటువంటి పాత్ర పోషించారండి. ఇక్కడ 8 రకాల డిపార్ట్మెంట్స్ ఈరోజు రేయింబగళ్ళు వర్క్ చేసినాయి. కాబట్టే మనమంతా ఇక్కడ కూర్చొని ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తామంటే దాని వెనుక ఈ డిపార్ట్మెంట్స్ వారి పాత్ర ఎంతో ఉంది. సో మొట్టమొదటిగా ఇక్కడ రిసెప్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి హనిత గారు వారి టీం అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. హనిత మేడం వారి టీం అందరూ, రిసెప్షన్లో ఎవరైతే వర్క్ చేశారో వారి టీం అందరూ కూడా వీళ్ళకి సన్మానం చేయవలసిందిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హనుమంత్ సారు మనకు వచ్చారు. సార్ కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. హనిత గారు జస్ట్ ఒక వన్ మెసేజ్ మేడం. విచ్చేసిన ఆత్మబంధువులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. మరి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు ఒక అద్భుతమైన టీం వర్క్గా ఇక్కడ చేయటం జరిగింది. అందులో ఈ 8 విభాగాలు కూడా అద్భుతంగా మాకు సహకరించి సేవ చేయటం జరిగింది. పేర్లు రాయకపోయినా కూడా చాలామంది ఈ సేవాభాగంలో పాల్గొని ఈ యజ్ఞాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా సేవాదళ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. కర్నూలు రీజియన్ కమాండెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని వచ్చి వేదిక మీదకి వచ్చి వీరిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సేవాదల్ రిసెప్షన్ టీమ్కి గట్టిగా చప్పట్లు కొడదాం. రిసెప్షన్ టీమ్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ని అనౌన్స్ చేయాల్సిందిగా హరిబాబు గారికి చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి.
నెక్స్ట్ ఫ్రీ అకామిడేషన్. థ్యాంక్ యూ అండి. పదండి. థ్యాంక్ యూ మీ అందరికి వీరందరికీ చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు. పదండి, స్టేజ్ దిగాలండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ని అనౌన్స్ చేస్తున్నారు హరిబాబు గారు. ఫ్రీ అకామిడేషన్ ఉచిత వసతికి సంబంధించిన టీం విజయ్ అండ్ రమణ అండ్ టీం. భూతం శరణం గచ్ఛామి, 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 భూతం ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. పద్మా గారండి, దాదాపు మనము ఫ్రీ అకామిడేషన్ సంబంధించి 15 చోట్ల ఈ హోమ్ స్టేస్ కానీ అండ్ డార్మెటరీస్ కానీ తీసుకోవడం జరిగింది. 24 అవర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్టే హోమ్స్లో వర్క్ చేశారండి. వచ్చేవాళ్ళు డేటా అంతా ఎంటర్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా వారి యొక్క డేటా ఎంటర్ చేసుకోవడం, వారికి కావాల్సిన వసతులన్నీ క్లీనింగ్స్ అన్నీ చక్కగా చేశారు. చాలా అద్భుతంగా ఈ టీంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి చాలా అద్భుతంగా 24 అవర్స్ వర్క్ చేశారండి ఈ టీం మాత్రం. సో పద్మా మేడం గారు తిరుమల గ్రాండ్ హోమ్ స్టేకి వర్క్ చేశారు. వారి మెసేజ్. అందరికీ నమస్కారం అండి. ఈ తిరుమల గ్రాండ్ ఈ వర్క్ తీసుకోవటం చాలా ఆనందంగా ఉందండి. అస్సలు రెయ్యంబగళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఎవరు వచ్చినా నేను ఫోన్ ఎప్పుడు ఆన్లోనే పెట్టుకొని 350 మందికి అక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఇచ్చామనుకుంటున్నాం అందరికీ. చాలా అందరికీ ధన్యవాదాలండి. వెంకటరమణ గారు. సంతోషం అండి. నా పేరు వెంకటరమణ, నాది విజయవాడ అండి. ఈరోజు ఈ యొక్క ధ్యానది తిరుపతి మహా ధ్యాన యజ్ఞానికి సెకండ్కి రావడం చాలా ఆనందదాయకమైంది. రాత్రి పగలు మేము అకామిడేషన్ సెక్షన్లో ఉంటూ ఎంతో పద్మావతి గారు చెప్పినట్లుగా రేయి పగలు కూడా రాత్రి 12-1 గంటకు కూడా నాకు కాల్స్ వచ్చి వస్తే ఎక్కడికి వెళ్ళమంటారండి అని చెప్పేసి నా నెంబర్కి కాల్ చేసి చెప్పేవారు. అలాగే అందరూ కూడా మేమందరం సేవ చేయడం మాకు చాలా ఆనందదాయకం ఉంది. మేము ఇక్కడ ధ్యానులకు సేవ చేయట్లేదండి, విశ్వానికి సేవ చేస్తున్నాము. జై పిఎంసికి కృతజ్ఞతలండి. పిఎంసి ఎంత మహద్భాగ్యంగా ఎంత చక్కటి మా అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు పిఎంసికి ధ్యానులందరూ కూడా కృతజ్ఞతలు. మాలో ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి మన్నించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ మేము న్యాయం చేసాము, అందరికీ అకామిడేషన్ ఇచ్చామనేసి మేము 5,000 మందికి ఇప్పుడు ఈరోజు ఈ ఇయర్ ఈ సెకండ్కి మేము 5,000 మందికి సుమారుగా మేము అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అందరికీ మేము తృప్తిపరిచాము, ఆనందపరిచామనేసి మేము అనుకుంటున్నాము. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాగేశ్వరరావు గారండి, లక్ష్మీనారాయణ కళ్యాణ మండపము అక్కడ కనీసం 400 నుంచి 500 మందికి మినిమం అకామిడేషన్ ఇచ్చారు. రేయింబగలు వర్క్ చేస్తారండి. నాగేశ్వరరావు గారు గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలండి. సో వండర్ఫుల్ వర్క్ వారు మెసేజ్. నా పేరు నాగేశ్వరరావు అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవాదల్ కార్యక్రమాలు నిర్వహిస్తాను. ఇక్కడ మన పిఎంసి వారి ఆధ్వర్యంలో తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో తిరుపతి సేవాదల్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం, పిఎంసి వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాకు ఒక చిన్న అవకాశం కల్పించారు, సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు. లాస్ట్ ఇయర్ కూడా మన లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో లాస్ట్ ఇయర్ 200 మంది ఉంటే ఈ సంవత్సరం 450 మంది వచ్చారు సార్. ఉదయం సాయంత్రం కలిపి మొత్తం టోటల్ ఈ రోజు వరకు 400 మందికి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యోదయ స్కూల్లో కూడా దగ్గర 150 నుంచి 200 మందికి ఇచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించిన ఈ పిఎంసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ డైనింగ్ అండ్ కిచెన్ అండ్ వాటర్ ఈ టీం చప్పట్లు కొడదామండి. వీళ్ళకి అప్రిషియేట్ చేయాలి మనం. వాటర్ డైనింగ్ నిర్మలా గారు వారి టీం అందరూ కూడా వీళ్ళ సపోర్టు అపారం. ట్రైన్ దిగక ముందు నుండే ఫోన్లు చేసి ఎప్పుడు వస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, అకామిడేషన్ దగ్గర చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు వీరు. ఫుడ్ దగ్గర, వాటర్ దగ్గర గట్టిగా చప్పట్లు. గర్భం శరణం
అనిత గారండి. శరణం గచ్ఛామి సంగం శరణం గచ్ఛామి సంగం శరణం గచ్ఛామి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాత స్వర్ణమాల పత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నిర్మల, విజయవాడ నుంచి వచ్చాము. డైనింగ్ సెక్షన్లో మాకు సేవ చేసుకునే అవకాశాన్ని గురువుగారు కల్పించారు. అలాగే ఈ సేవాదళ తరపున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఏ టైంకి వచ్చినా కూడా వాళ్ళకి కాదనకుండా అన్నీ అందజేశాము. ఈ టీం అంతా కూడా పొద్దుటి నుంచి రాత్రి వరకు కూడా ఏ సెక్షన్కైనా రెస్ట్ అనేది ఉంటుందేమో, డైనింగ్లో మాత్రం ఆ రెస్ట్ అనేది ఉండదు. మార్నింగ్ 6కి లెగిసి అక్కడికి వచ్చేసి టిఫిన్ సెక్షన్ అవ్వంగానే మధ్యలో కాసేపు, తర్వాత లంచ్, తర్వాత డిన్నరు, నైట్ 11 వరకు కూడా వీళ్ళందరూ కూడా కష్టపడుతూనే మనందరికీ సేవలు అందించారండి. వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. వీరందరికీ చక్కని మ్యూజిక్తో మనందరి చప్పట్లతో నిలబడి చప్పట్లు కొట్టాలండి వీరందరికీ. నిజంగా మనం హాయిగా 9 గంటలకు వెళ్ళి నిద్రపోయాం, వీళ్ళు 12 వాటర్ వరకు. డిపార్ట్మెంట్ శ్రీని గారు, వాటర్ డిపార్ట్మెంట్. వాటర్ డిపార్ట్మెంట్ సీనన్న టీం రావాలి. నా పేరు పిఎస్ఎన్ మూర్తి, విశాఖపట్నం అండి. పత్రిజీ గారు చెప్తారు, శిఖరాలన్నింటిలోకి ఎవరెస్ట్ శిఖరం అత్యంత ఉన్నతమైంది ఎలాగో ఆధ్యాత్మిక సేవలో అత్యున్నతమైంది సేవ. అలాంటి సేవ చేసే భాగ్యాన్ని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనందరికీ కలగజేశారు. నా ఒకే ఒక ఎక్స్పీరియన్స్, 4 సార్లు యాక్సిడెంట్ అయి వెన్నుపూస ఫ్రాక్చర్ అయింది. మొన్న డిసెంబర్ కట్టాల్లో కూడా యాక్సిడెంట్ అయిన 8 నెలల తర్వాత నేను మళ్ళీ ఇలా రాగలిగానంటే కేవలం నేను చేసిన ఆధ్యాత్మిక సేవ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. సేవను మించింది ఏం లేదండి. మీకున్న సమయాన్ని వెచ్చించి ఎవరైతే సేవ చేస్తారో ఆధ్యాత్మిక సేవ, వాళ్ళు అత్యున్నతంగా ఎదుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పదండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సేవలు అపారం. పిరమిడ్ సేవాదళకి వాటర్ డిపార్ట్మెంట్ అండి శ్రీని గారు. సో మనందరికీ తెలుసు, వారు కూడా ఇలాగే 24 అవర్స్ చక్కగా మనకి నిరంతరము డైనింగ్లో అవచ్చు, కిచెన్లో అవచ్చు, ఇక్కడ వచ్చి వాటర్ అందించారు. సో వారి యొక్క మెసేజ్. ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా వందనాలు. ఎంతోమందికి తాగే నీళ్ళు ఇచ్చే దానికి నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఇదొక భాగ్యము, ఇదొక వరము. నేను ఎక్కడైనా కూడా, ఎక్కడన్నా కార్యక్రమం జరిగినా కూడా, విశ్వంలో ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా నా వంతుగా నేను వెళ్ళి నా సహాయ సహకారాలు అందిస్తాను. ఇక్కడ పైన సంవత్సరం కూడా ఇక్కడ నీళ్ళు ఇచ్చినాను, తాగే నీళ్ళు. ఈసారి కూడా ఇచ్చినాను. కర్తాల్లో కానీ, జీతవనం కానీ, ఎక్కడైనా కూడా, పేరవరం కానీ, ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా అద్భుతంగా వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని నా వంతుగా చేస్తున్నాను. ఎంతోమందికి నీళ్ళు ఇచ్చే భాగ్యాన్ని నాకు కల్పించిన దానికి మీ అందరూ కూడా మరొకసారి శతకోటి వందనం చెప్పుకుంటూ మీ పాదాలకి నా నమస్కారం పెడుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.